హాయ్ అండి. ఇవాళ మన తోటలోని ఒక ఫ్రూట్ని హార్వెస్ట్ చేయబోతున్నాము. ఇది మన తోటలో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ హార్వెస్ట్ అనమాట. అంటే ఈసారి చాలా కాసాయి. ఇది అంతరించిపోతున్న అడవి జాతి పళ్ళల్లో ఒక రకం అనమాట. కొంతమంది రైతులు నాటుకుంటా ఉన్నారు పొలాల దగ్గర అలాగా, కానీ మనం ఇప్పుడు ఇంటి దగ్గర నాటుకున్నాం వీటిని. సో ఆ ఫ్రూట్స్ ఏంటి, వాటి వివరాలు ఏంటి తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి. దిస్ ఇస్ మంజు. ఇదేనండి ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న ఫ్రూట్. యాక్చువల్గా మార్కెట్లో ఇవి దొరుకుతాయి, కాకపోతే మార్కెట్లో దొరికినప్పుడు మనకి ఈ కలర్లో దొరుకుతాయి అన్నమాట. గుర్తొచ్చుంటుంది మీకు ఇప్పుడు. అలా ఉన్నప్పుడు పచ్చివి, ఇవన్నీ పండువి అనమాట. ఇవాళ కోద్దాం, రేపు కోద్దాం, వీడియో తీస్తూ కోద్దాము అట్లా అనుకొని మొత్తం పండిపోయాయి. ఇది లాస్ట్ టైం అండి ఒక 1/2 kg కాయలు కాసుంటాయేమో అనుకుంటాను. బట్ ఈసారి అయితే నాకు తెలిసి 5-6 kgs పైనే కాసింది. చూసిన వాళ్ళందరూ చెట్టు ఎక్కడ తెచ్చావు అని అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా నేను కడియం నుంచి తెచ్చానండి. చాలా బాగా కాస్తున్నాయి ఇవి. మన రైతులకి అయితే మాత్రం చుట్టుపక్కల కంచె వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీటికి ముళ్ళులు ఉంటాయి, అదిగోండి ముళ్ళు. బట్ అట్ ది సేమ్ టైం ఆ కంచెకి నాటినప్పుడు ఈ కాయలు వచ్చినప్పుడు కూడా రైతు అమ్ముకోవచ్చు, మార్కెట్ చేసుకోవచ్చు మంచిగా. ఎందుకంటే కొంతమంది రైతులు వీటిని పండించి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో స్పేస్ యూటిలైజేషన్తో పాటు ఫినాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది. ఎంత అందంగా ఉంది కదండి, మల్టిపుల్ కలర్స్. ఇది యాక్చువల్గా బ్లాక్ కలర్ ఉన్నది ఫుల్ పండినది అనమాట. ఇది అడవి జాతి కాదు, మామూలుగా అయితే దీని పేరు కల్లేకాయ అంటారు. అడవి జాతివి అయితే మాత్రం గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మీకు అడవి జాతి కల్లేకాయ చూపిస్తానండి. అడవి జాతి కల్లేకాయలో కూడా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. చిన్నదాన్ని చిట్టి కల్లింకాయ అంటాము. ఇది చిట్టిది కాదనమాట, పెద్దదే. కాయ కొంచెం పెద్ద సైజులో, ఇందాక చూసిన కాయ కన్నా కూడా కొంచెం పెద్ద సైజులో ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇది అడవిది గ్రీన్ కలర్ ఉంటుంది. మనకు అది ఇందాకది ప్యూర్ డార్క్ పింక్ అండ్ వైట్ కలర్ ఉంటుంది కదా, ఇది కంప్లీట్ గ్రీన్ కలర్ ఉంటుంది. పండిన తర్వాత బ్లాకే అవుతుంది యాజ్ యూజువల్గా, ఆ పండులాగే. ఇదిగోండి ఇక్కడ చూడండి. మోస్ట్లీ ఈ కల్లింకాయలతోటి పచ్చళ్ళు పట్టుకుంటారు అనమాట. ఆవు పచ్చడిలాగా పెట్టుకోవచ్చు, లైక్ మన మామిడికాయ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాం అలాగా. లేదు అంటే మాగాయలాగా లోపల గింజలు తీసేసి ఉప్పు పసుపు వేసి ఒక 2-3 రోజులు నాననిచ్చిన తర్వాత ఆ ఉప్పు అంత లోపలికి పట్టిన తర్వాత ఎండకి పెట్టేస్తామన్నమాట. యాక్చువల్గా ఈ పచ్చడి ఎండ పెట్టేది చాలా హెల్త్కి మంచిది. పిత్తం అంటారు కదా లోపల, ఆ పిత్తం అవన్నీ కూడా ఉన్నవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది చిన్నప్పుడు మా బయట పండ్లు కూడా అమ్ముతారండి. అమ్మినప్పుడు నేను మా బ్రదరు ఏం చేసేవాళ్ళం అంటే తినాల్సినవన్నీ తినేసి లాస్ట్లో 1 కాయ 2 కాయలు జోబులో వేసుకొని వచ్చి ఈ పని చేసేవాళ్ళం. ఇంటికి వస్తూ ఇలా చేతికి వేసుకొని ఇంటికి ఇలా బ్లడ్ కారుతుందని వచ్చి మా మమ్మీ వాళ్ళని భయపెట్టేవాళ్ళం అనమాట. లోపల ఇలా ఉంటుంది. స్వీట్ షాప్స్లో కేక్స్ మీద వాటి మీద చెర్రీస్ అని చెప్పి ఒక పైన ఒకటి పెడతారు కదా రెడ్ కలరు, అది దీంతోనే తయారు చేస్తారండి. షుగర్ సిరప్లో కలర్ వేసి, ఫుడ్ కలరు, ఈ కాయల్ని సోక్ చేస్తారు, మరి ఉడకబెట్టి ఆ జీరాల్లో వేస్తారనమాట. అంటే షుగర్ సిరప్ని కాచిన తర్వాత వస్తుంది కదా, వేడిగా ఉన్న దాంట్లో వేస్తారు అనుకుంటాను.
సో అలా తయారు చేస్తారు ఆ చెర్రీస్ని. అవి ఒరిజినల్ చెర్రీస్ కాదు. యాక్చువల్లీ మీరు కొన్ని కాయల్లో చూస్తే లోపల గింజ కూడా ఉంటుందన్నమాట. అవి వీటితోటే తయారు చేస్తారు. వీటిని పప్పులోకి వేసుకోవచ్చు, పులిహోర లాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పులిహోర కన్నా కొంచెం మంచి టేస్టే వస్తుంది. ఈ కాయలు చాలా కాస్తాయండి. కొంచెం చెట్టు పెద్దది అవుతాయి. చూడండి ఆకులు ఎన్ని ఉన్నాయో, ఆల్మోస్ట్ 50% మనకు కాయలు కూడా ఉన్నాయన్నమాట. కాయలు కోస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పండ్లు స్టార్టింగ్లో కొంచెం పుల్లగా తీయగా ఉంటాయండి, రెండు మిక్స్డ్ ఉంటాయి. ఆ పోను అంటే మంచిగా ఫుల్గా పండిన తర్వాత స్వీట్గా ఉంటాయి అన్నమాట. యూజువల్గా కొంచెం లైట్గా బిగినింగ్ స్టేజ్లో లైట్గా సాల్ట్ చల్లుకొని తింటారనమాట. ఆ పోను కొంచెం అన్ని కాయలు పండే స్టేజ్కి వచ్చినప్పుడు ఉప్పు కూడా ఏం వేసుకోరు దాంట్లోని, డైరెక్ట్గా అట్లనే తినేస్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోలేదండి. ఇలా అనమాట ఆటలాడేది మేము. పండ్లు తినటం కాకుండా చేతుల మీద వేసుకొని, కాళ్ళ మీద పోసుకొని, మొహం మీద పోసుకొని, ఇలా గోరింటాకులు పెట్టుకొని. మీరు కూడా ఎవరైనా ఇలా చేశారా? చాలా ఉన్నాయండి ఇంకా కోసేటివి. అన్నీ కోసి ఏం చేయాలో తెలియటం లేదు. సో ఇవి మాత్రం కోసుకున్నాము ఇవాళ అన్నమాట. మనం చేసిన హార్వెస్ట్ చూస్తే చెట్లు కాయలన్నీ అట్లనే ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 1.5 kg ఉంటాయి. ఫస్ట్ ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి. కాబట్టి ఫస్ట్ వీటిని ఏం చేస్తే బెటరో చూస్తే దాన్ని బట్టి మిగతావి కూడా హార్వెస్ట్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవటం ఏదో ఒకటి చేయొచ్చు. సో ఇదనమాట కలేకాయలు, కలింగకాయలు, బాక్కాయలు హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మొక్కతోటి మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి ఒడి.